కొడతారా అలాగే తీసుకొచ్చి కొడతారా ఓ ఎస్సీ ఎంపీటీసీ తీసుకొచ్చి కొడతారా? ఇవాళ మీరు ఏదో కాకి చొక్కా ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అనుకోండి. ఎంపీటీసీ మీద మాట్లాడుతున్నారు నేను కాదు సార్, అవును సార్, మాట్లాడకూడదు డ్రామా కింద తెలీదు ఎంపీటీసీ ఒక ఎస్సీ ఎంపీటీసీ అతని మీద చెయ్యి పడి ఉంటే చెప్పండి. ఇవాళ ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు, ఇవాళ ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు, రేపేం రెండేళ్ళ తర్వాత ఏం జరుగుద్ది ఆ రోజు ఈ రోజు ఒక ఎంపీటీసీని పట్టుకోవాలి సార్. చెప్తాడు అతను తీసుకురండి అతను తీసుకురండి చెప్తారు పట్టుకున్నది మీరే. మీ జీపీఎల్ సీసీ కెమెరా తీసుకోండి, పట్టుకున్నది మీరే, తీసుకొచ్చింది మీరే. ఎందుకండి ఏం చెప్పండి ఉద్యోగం పవర్ ఏంటో మీ ఉద్యోగం మీ కాకి చొక్క పవర్ ఏంటో ఏం జరుగుతుంది మాకు తెలుసు. అతని మీద చెయ్యేస్తుంటే అప్పుడు చెప్తాం. తీసుకొచ్చారు మన వాళ్ళు ఉన్నారని చెప్తే పోయేది, లేరని చెప్తారు. వాళ్ళ ఎంపీడీసీని ఏ బొమ్మ తీసుకొచ్చారు, మీ దగ్గర ఉన్నారు, మీకు అసలు లేరని చెప్తారు. ఆ గొడవ అక్కడే లేరని చెప్పడం వచ్చింది గొడవ. ఉన్నారు వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చారు కదా, నేను ఉంది కదా, నేను ప్రత్యేక సాక్షిని లేదంటారేంటి? ప్రతి కేసు కూడా క్లియర్ అమ్మా, నేను చాలా క్లియర్ చెప్తాను. తీసుకొచ్చుంటే నేను ఇందాక సీఏ గారితో ఫోన్ లో మాట్లాడాను. నేను ఒకటే చెప్పాను, సీఏ మీరు ఏదైనా కేసులో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చుకుంటే మీరు తీసుకొచ్చుంటే మీ ఇన్వెస్టిగేషన్ మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఏ రకంగా మా నుంచి మీకు కోఆపరేషన్ కావాల్స్తే మేము కోఆపరేట్ చేస్తాం. చెయ్యి వేస్తే మాత్రం ఒప్పుకోమండి అని చెప్పామండి.
మీరు నిజమే తీసుకొచ్చారు, ఓకే తీసుకొచ్చాం లేదంటే మీకు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాను. ఒక DSP మీకు తెలియనట్టు మాట్లాడుతున్నారు డిఎస్పీ గారు. సరే ఒకటి నేను చెప్పేది మీకు ఒకటేనమ్మా, నేను చెప్పేది ఒకటేనండి. మీరు తీసుకొచ్చి ఉంటే ఇలా తీసుకొచ్చాం అనేది వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళకి విషయం చెప్పండి. మీరు ఓకే కేసు ఇన్వెస్టిగేషన్ మీ పార్టీ ఏదైతే మీరు చేసుకుంటే మేము దాన్ని కోఆపరేట్ చేస్తాం, దానికి ఇబ్బంది లేదు. ఎవరైనా కానీ అతని మీద చెయ్యేసి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే దానికి తగినటువంటి పర్యవసానాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా సరే అది ఏ అధికారైనా ఉండే లేకపోతే ఇంకొకరు ఉండే ఒక పార్టీకి సంబంధించిన ఎవరైనా చెయ్యేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని రిప్లికేషన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఏం చూసి కాదండి, ఏ ధైర్యంతో ఏం మాట్లాడతారో మాట్లాడండి, ఏమేమి మాట్లాడతారో. ఇప్పుడు మీ టీం వెళ్ళింది అన్నది వాస్తవం అండి, మీరే ఒప్పుకున్నారు. ఎస్ఐ గారు టీం వెళ్ళింది అన్నది ఏమండి, తర్వాత సీసీ ఫుటేజ్ ఉంది ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళారని చెప్పింది నేను చెప్పింది నన్ను తర్వాత మీరు చెప్పండి. నేను అడిగిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ఏమండి అక్కడి నుంచి తీసుకురావడం అన్నది కరెక్ట్, ఇక్కడ స్టేషన్లో పెట్టి కొట్టడం అన్నది కరెక్ట్. ఆ కేకలు వినిపించే ఎలా చూడండి, ఆ కేకలు వినిపించే వీళ్ళకి తెలిసే పక్కింటి వాళ్ళు ఇవి చెప్తేనే వాళ్ళు పరిగెట్టుకు వచ్చారు వాళ్ళ ఇంటి సభ్యులు. మీరేమో మాకు తెలియదు అంటున్నారు. వాడు ఎక్కడున్నాడా అన్నది మీకు తెలుసు, మీకు తెలియకుండా ఉండదు. మేమందరం వస్తున్నామని పక్కకి మార్చేశారు. ఏది ఏమైనా మీ టీం తీసుకెళ్ళింది కాబట్టి మీ టీంని తీసుకురమని ప్రవేశపెట్టమనండి. ఇలా చూడండి, సిఐ గారు కానీ పోలీసులు కానీ మమ్మల్ని ఏమీ హింసించలేదు, మా మీద దెబ్బ వేయలేదు అన్నారు అనుకోండి, మేము మళ్ళీ మాట్లాడకుండా మేము వెళ్ళిపోతాం. మీ కోఆపరేట్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఇదైతే. అంతేగాని మీరు కొట్టుండుంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. అది తీసుకెళ్ళిపోయి ఎస్సీల కుర్రవాడిని చంపడానికి తీసుకెళ్లారు. ఎక్కడ రాశారో మాకు తెలీదు. మా ఆయన చంపేస్తారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అన్నీ రిజిస్టర్ చేస్తారు. ఎవరైతే తీసుకెళ్లారని చెప్పి అన్నారో వాళ్ళ ఫోన్లు పిచ్చిరావు సార్, వాళ్ళని పట్టుకోవడానికి టీం పంపించారు. ఎస్ఐ గారు ఇంకో 2 టీంలు దిగుతున్నారు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు దొరికి వాళ్ళకు నెలకు పెడతాం, జైలు పెడతాం సార్. వాళ్ళ ఫోన్లో స్విచ్ ఆఫ్ అండి. సరే, ఇక్కడ వీళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చింది మన పోలీస్ జీపే కదండి. ఈ పోలీసులు మీకు స్విచ్ ఆఫ్